నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు లాస్ట్ 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. అది ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ వాడైనా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే, నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా, రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో, కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్, ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే, మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్ జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడారు. జూన్ 18 నుంచి 28వ తేదీ వరకు సభ్యత్వ కార్యక్రమం నమోదు ఉంటుందని తెలియజేశారు. జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించి ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ఆదుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కోసం, వారి కుటుంబాల కోసం, ఆయన కోసం తెలుసుకుంటే వాళ్ళు చాలా మంది ఒకప్పుడు ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. ఆ ఆలోచనలు అందరూ కూడా మంచిగా చక్కగా చేయాలి. ఎందువల్లంటే చాలా కుటుంబాలు
మీరు చేస్తున్న ఈ మార్పు కార్యానికి చాలా కుటుంబాలు రేపు పవన్ కళ్యాణ్ గారి ద్వారా చేయటం అందుకునే ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన మాటే మన బాట అనే మన యొక్క నినాదాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు తలుచుకుంటూ ముందుకు అడుగు వేయండి. మీ అందరికీ నా సహాయ సహకారాలు సదా ఉంటాయని నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. ఓకే, సో ఆల్ ద బెస్ట్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రిలో ఈరోజు ప్రముఖ చిత్ర నటులు వరుణ్ సందేశ్ శ్రీ అమ్మవారి దర్శనార్థంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తంబన్నపల్లి రమాదేవి సమక్షంలో వీర్లపాడు మండల సీనియర్ నేత వాసిరెడ్డి రమేష్ ఆయనతో పాటు పలువురు వీర్లపాడు మండలానికి చెందిన వారు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. Sorry. Sir, madam, madam. Ramesh garu. గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యాం కిందనున్న సుమారు 25,000 ఎకరాల రైతులకు సాగునీరు అందక మిర్చి వరి వేసుకున్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యల్ని రైతులు శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య దృష్టికి తీసుకుని రాక తక్షణమే స్పందించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్లు నెల్లిరావు సృజన దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పట్టు విడవక గురువారం స్థానిక కూటమి నేతలు అధికారులతో కలిసి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించారు. अर्घालेदन कुंकुमान् विलेपयामि ओम आयनेते परायनेते गुरुवारोहन्दपुष्पनेः अर्घाच्चमण्डले काले समुद्रक्षगृहानि पूजयामि ओम ओम गं ఇక్కడ వదిలిపెట్టేసి దండం పెట్టుకోండి. శ్రీ గంగామాతా దేవతాయ నమః యాయామి నమస్కారం కుర్యాత్ ఓం తదేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.